హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇది చాలా చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. దీన్ని పోర్టబుల్ స్టవ్ అంటారు. ఇది యాక్చువల్గా మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మనం ఏదైనా క్యాంప్కి వెళ్ళినప్పుడు, ఏదైనా యాత్రలకు వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా కానీ మనకి ఏంటంటే చిన్న కిడ్స్ ఉంటారు కదా, 1 ఇయర్ బిలో పిల్లలకి మనం ఉగ్గు ఇలాంటివి ఉడకపెట్టుకోవాలన్నా, ఏమైనా ఒకసారి మనకు కాఫీ టీ తాగాలన్నా కొన్ని కొన్ని చోట్ల బాగోవు, కొన్ని కొన్ని చోట్ల దొరకవు కూడా తినడానికి. ఈ మ్యాగీ, ఇప్పి ఇలాంటివి ఈజీగా అయిపోతాయి కదా! అలాంటివి చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. హాట్ వాటర్ కాచుకోవడానికి, పాలు కాచుకోవడానికి అనమాట. పోర్టబుల్ స్టవ్ అంటారు. దీనికైతే స్టాండ్స్ అయితే ఇలా ఇచ్చారు. దీని మీద మనం గిన్నె పెట్టినప్పుడు బరువు ఆగడానికి అనమాట. ఈ స్టాండ్ ఇలాగ ఓపెన్ చేసుకొని ఇలా క్లోజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇవైతే చిమ్నీస్ అనమాట. పైన గిన్నె పెట్టుకోవడానికి ఈ విధంగా 4 కూడా ఈ విధంగా ఇచ్చారు. వీటిని మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సో చూసారు కదా! ఆ తర్వాత అయితే మనకి దీనికి వెలిగించుకోవడానికి లైటర్ గానీ, అగ్గిపెట్టె గానీ అవసరం లేదు. మనం ఆన్ చేసుకుంటే సరిపోతుంది. అది ఎలాగో కూడా చూపిస్తాను. అంటే ఇది వెలిగించాలంటే మనకు గ్యాస్ అయితే ఇంపార్టెంట్ కదా! ఈ గ్యాస్ కూడా మనం ఆర్డర్ చేసుకోవాలనమాట. ఇదైతే 200 అలా ఉంటుంది అంతే గ్యాస్. స్టవ్ వచ్చేసి 300-350 అలా ఉంటుంది. ఎందులో అయినా కూడా మీషో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఎందులో అయినా కూడా మనకి పోర్టబుల్ స్టవ్ అండ్ గ్యాస్ అంటే మనకి ఖచ్చితంగా ఒక్కొక్క చోట 2 కలిపి కూడా మనకి కనిపిస్తాయి. మొత్తం మీద 500-600 కన్నా ఎక్కువైతే అవ్వదనమాట. సో, ఈ విధంగా మనం ఆన్ చేసుకోవాలనమాట. ఇలా ఫస్ట్ మనం ఈ విధంగా ఫిక్స్ చేసేసుకోవాలి. బాగా మనకి కరెక్ట్‌గా పాయింట్‌లో మనం ఫిక్స్ చేసుకోవాలి ఈ గ్యాస్‌నైతే. ఆ తర్వాతయితే ఆన్ చేసుకోవడానికి పక్కనిచ్చారు కదా! అదైతే మనం మామూలుగా స్టవ్ ఎలా ఆన్ చేస్తామో అలాగే అనమాట. కానీ అదైతే మనం లైటర్ యూజ్ చేస్తాం కదా! దీనికైతే అవసరం లేదు. ఆ తర్వాత ఇదైతే ప్రెస్ చేయాలనమాట. ఇప్పుడు చూసారు కదా ఎలా వచ్చేసిందో నిప్పు. ఇంకింతేనండి. మనకి ఏది కావాలంటే అది మ్యాగీయా, ఇప్పియా ఏదైనా కానీ క్షణాల్లో చేసుకోవచ్చు. ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు మనకి సడెన్‌గా ఆకలేసినప్పుడు, ఈవెన్ టీ బయటైతే అస్సలు నాకు నచ్చదు. ఇలాంటివి క్యారీ చేస్తే మనకు నచ్చినట్టు మనం పెట్టుకోవచ్చనమాట. ఇలాగా ఈ విధంగా మనకైతే యూజ్ అవుతుంది. ఇదైతే మా తమ్ముడు వాళ్ళు తిరుపతికి మా తమ్ముడు వాళ్ళ బాబుకి వెంట్రుకలు తీపిచ్చేటప్పుడైతే కొనుక్కున్నారు. వాడికైతే 11 మంత్సే కదా! బయట ఫుడ్ అది పెట్టకూడదు కదా! చాలా బాగా యూజ్ అయిందనమాట. ఉగ్గు చేసుకోవడానికి, హాట్ వాటర్ కాచుకోవడానికి అలాగా బాగా యూజ్ అయిందని చెప్పారనమాట. అండ్ మీకు కూడా బాగా యూజ్ అవుతుంది. అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మాత్రం లైక్ చేయండి. అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి. ప్లేలిస్ట్ అయితే చెక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం